మనకి 13 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. రిమైనింగ్ అంతా కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. త్వరగా స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మనం లాస్ట్ క్లాస్లో ఏమో మాట్లాడుకున్నామంటే అసలు ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఏంటి, అందులో ఉండే డిఫరెంట్ టైప్స్ ఏంటి మాట్లాడుకున్నాం. ఫైనాన్షియల్ మార్కెట్స్ స్టార్ట్ చేసి దాని తర్వాత డిఫరెంట్ థింగ్స్ ఏంటి అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఒక కాన్సెప్ట్ అయితే కవర్ చేసుకున్నమాట. నా వాయిస్ వినిపిస్తుందండి అందరికీ? ఓకే, నా వాయిస్ అంతా క్లియర్ కాదు కదా అందరికీ? ఓకే. చూడండి, ఫైనాన్షియల్ మార్కెట్స్ చూసుకున్నాం. ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఏమో ఉంటాయంటే డిఫరెంట్ థింగ్స్ మాట్లాడుకున్నాం. అసలు ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేది ఒక కంట్రీకి ఎందుకు యూజ్ అవుతాయి, దాని తర్వాత అందులో ఉండే డిఫరెంట్ టర్మ్స్ ఏంటి, ఇదంతా అయిపోయిన తర్వాత టైప్స్ చూసాం. టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్ చూసాం. ఈ టైప్స్లో మనం ఫస్ట్ది క్యాపిటల్ మార్కెట్ అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం.
సో క్యాపిటల్ మార్కెట్ అంటే అందరూ మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఏంటి? ఎప్పుడైతే కంపెనీకి డబ్బులైతే అవసరం అవుతాయో, ఇప్పుడు లాంగ్ టర్మ్ మనీ అంటే నేను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ వరకు నేను బిజినెస్‌లోనే పెట్టుకోవాలనుకుంటే, ఆ మనీ కోసం సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే మోర్ దాన్ 1 ఇయర్ అనుకోండి. అవన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్‌లో నుంచి వస్తాయన్నమాట. సో ఈ క్యాపిటల్ మార్కెట్‌లో మనకి 2 థింగ్స్ అని మాట్లాడుకున్నాం. ఒకటి ప్రైమరీ మార్కెట్ అని చెప్పి, సెకండ్‌ది ఆహ్, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అనుకున్నమాట. సో ప్రైమరీ మార్కెట్ అంటే ఏమనుకున్నామంటే, ఎప్పుడైతే కంపెనీకి డబ్బులు అవసరమైనాయో వాళ్ళు డైరెక్ట్‌గా మార్కెట్ దగ్గర నుంచి మనీ రైజ్ చేస్తారు కాబట్టి దానికోసం యూజ్ చేసేదే ఈ మార్కెట్ అనుకోవచ్చు. అలా కాకుండా ఈ సెకండరీ మార్కెట్ దాంట్లో మనం ఉండే డిఫరెంట్ టర్మ్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. అదంతా అయిపోయింది. సో ఈరోజు మనం మాట్లాడుకున్న నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సెకండరీ మార్కెట్ అనమాట. సో ఈ సెకండరీ మార్కెట్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఈ సెకండరీ మార్కెట్ అంటే ఏంటి? దీనివల్ల మనకుండే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఈ సెకండరీ మార్కెట్‌లో మీరు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? వాటన్నిటి గురించి కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. చూడండి, మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే గనక లాస్ట్‌లో అయితే అడగండి. మీకు లాస్ట్ క్లాస్‌లో ఒక అసైన్‌మెంట్ అయితే ఇచ్చాను. అందరూ కూడా మోస్ట్‌లీ అసైన్‌మెంట్ చేశారనుకుంటున్నాను. మీరు ప్రతిరోజు కూడా మీ యొక్క అసైన్‌మెంట్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉండండి. చూడండి, ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఆహ్, స్టాక్ మార్కెట్ గురించి. సో ఎప్పుడైతే మీకు స్టాక్ మార్కెట్ అని వస్తుందో దీన్ని మనం సెకండరీ మార్కెట్ అంటారన్నమాట. సెకండరీ మార్కెట్. మీరు డెఫినిషన్ చూసారనుకోండి, లాస్ట్ క్లాస్‌లో మనం మాట్లాడుకున్నాం. ప్రైమరీ మార్కెట్‌లో 2 పార్టీస్ మాత్రం ఉంటారు. ప్రైమరీ మార్కెట్‌లో. ఎవరు? ఒకళ్ళేమో కంపెనీ ఉంటుంది. ఎవరైతే డబ్బులు అవసరం ఉన్నాయో వీళ్ళు అవసరమైనోళ్ళు మనీ అనేది తీసుకుంటారు. రెండో పార్టీ ఎవరంటే ఇన్వెస్టర్స్ అన్నమాట. అంటే పబ్లిక్. ఎవరైతే మన ఇండియాలో ఉన్నారు పబ్లిక్, వాళ్ళు మనీ తీసుకెళ్ళి కంపెనీకి ఇస్తారు కాబట్టి 2 పార్టీస్ ఉంటారు. అలా కాకుండా సెకండరీ మార్కెట్‌లో ఉంటారు. పార్టీస్ ఎవరుంటారంటే ఓన్లీ ఇన్వెస్టర్స్ ఉంటారు. అంటే ఎవరు? మార్కెట్‌లో ఒక కంపెనీ లిస్ట్ అయిన తర్వాత ఈ కంపెనీ బాగా పెరిగే అవకాశం ఉందా? లేపోతే పడిపోయే అవకాశం ఉందని చెప్పి 2 పార్టీస్ ఉంటారు. ఎప్పుడు కూడా మార్కెట్‌లో గుర్తుపెట్టుకోండి. ఇద్దరుంటారన్నమాట. ఒకళ్ళేమనుకుంటారు ఈ కంపెనీ బాగా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆలోచిస్తారు. సో లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కంపెనీ తీసుకుందాం. జొమాటో. ఓకే. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, ఈ కంపెనీని ఏమంటారంటే, చూడండి ఈ కంపెనీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి దాని యొక్క బిజినెస్ ఫ్యూచర్‌లో బాగా పెరిగే అవకాశం ఉందని చెప్పి కొంతమంది ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారు, ఆల్రెడీ ఇది చాలా తక్కువ ప్రైస్ నుంచి బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ లెవెల్ నుంచి ఇంకా పడిపోయే అవకాశం అని చెప్పి కొంతమంది అనుకుంటారు. అంటే 2 పార్టీస్ ఉంటారన్నమాట. ఒక పార్టీ ఏమో పైకి వెళ్తుందని చెప్పి అప్ సైడ్ చూస్తారు. ఇంకో పార్టీ ఏమో కిందకి వెళ్తుందని చెప్పి డౌన్ సైడ్. సో ఇలా చూసినప్పుడు ఏమనుకుంటారు, ఎవరైతే పైకి వెళ్తుందని అనుకుంటున్నారో వీళ్ళేం చేస్తారంటే ఇక్కడి నుంచి మళ్ళీ కొనడం స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళు గనుక ఎక్కువ ఉన్నారనుకోండి మార్కెట్‌లో పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా లేదు మార్కెట్ ఇక్కడి నుంచి పడిపోయే అవకాశం ఉందని చెప్పి భావించినోళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, ఏమవుద్ది మార్కెట్‌లో ఇలా డౌన్ సైడ్ ఫాల్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇయన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు డెఫినిషన్ చూడండి. ఈ స్టాక్ మార్కెట్ రిఫర్స్ టు పబ్లిక్ మార్కెట్. అంటే ఇది మనం ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. దట్ ఎగ్జిస్ట్ ఫర్ ఇష్యూయింగ్, బయింగ్, సెల్లింగ్ స్టాక్స్ దట్ ట్రేడెడ్ ఆన్ స్టాక్ ఎక్స్‌చేంజ్. అంటే మనకు ఒక స్టాక్ ఎక్స్‌చేంజ్ అని ఉంటుందన్నమాట. అంటే ఏంటి? మనకి ఎలా అయితే వెజిటబుల్ మార్కెట్స్ ఇయన్నీ ఉంటాయో, రిలయన్స్ స్టోర్స్ ఉంటాయి. అక్కడికెళ్తే ఏముంటాయి? మనకంతా కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని అమ్మడం, కొనడం చేస్తూ ఉంటాం. సేమ్ అలాగే మనకి స్టాక్ ఎక్స్‌చేంజ్ అని ఒక మీడియం ఉంటుందన్నమాట. ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. ఆ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనం మన యొక్క కంపెనీ యొక్క షేర్స్‌ని గాని, బాండ్స్ గాని ఈటీఎఫ్స్ అంటారు, ఎస్ఐపీస్ అంటారు. అన్నిట్లి కూడా అమ్మడం, కొనడం చేస్తూ ఉంటామన్నమాట. సో ఎవరైనా కొనుక్కోవచ్చు అంటే ఎవరైనా కొనుక్కోవచ్చు. పబ్లిక్ అందరూ పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ మనకేంటంటే ఎలా పార్టిసిపేట్ చేస్తామంటే వీటికి మన కొన్ని డీమాట్స్ అకౌంట్స్ ఉంటాయన్నమాట. లైక్ మనం ఎప్పుడు కూడా మనీ బ్యాంక్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఏం కావాలి మనకి? బ్యాంక్ అకౌంట్స్ కావాలి కాబట్టి సేమ్ అదే విధంగా ఇక్కడ మనం ఈ మార్కెట్‌లో పార్టిసిపేట్ చేయాలంటే మనకి డీమాట్ అకౌంట్స్ అంటారు. డీమ్యాట్ అకౌంట్స్. అంటే ఏంటి? మనం ట్రేడింగ్ చేయడానికి, అమ్మడానికి, కొనడానికి ఆర్ ఇన్వెస్టింగ్ కోసం ఈ అకౌంట్స్ అయితే ఉంటాయన్నమాట. వీటి ద్వారా మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి స్టాక్స్ అంటే వాటిని ఏమంటారంటే ఈక్విటీ అంటారు. రిప్రజెంట్స్ ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ ఇన్ ద కంపెనీ. సో మీరు గుర్తుపెట్టుకోండి, స్టాక్ ఆర్ షేర్ అన్నారనుకోండి, సింపుల్‌గా అది ఈక్విటీ అన్నమాట. అంటే కంపెనీలో నేను ఒక ఓనర్ కింద మనం ట్రీట్ చేస్తారు. సో దానికోసమే నేనేం చెప్తారంటే ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ ఇన్ ద కంపెనీ. మీరు కంపెనీలో ఒక చిన్న ఓనర్ కింద అవుతారని చెప్పి మీనింగ్ మాట. ద స్టాక్ మార్కెట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ఇన్వెస్టర్ కెన్ బై అండ్ సెల్ ఓనర్‌షిప్ ఆఫ్ సచ్ ఇన్వెస్టబుల్ అసెట్స్. చూడండి, ఇక్కడ ఏం చెప్పారంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు అమ్మడం, కొనడం చేస్తూ ఉంటారు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఒక కంపెనీ గనుక బాగా పెరిగే అవకాశం ఉందంటే కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు, బయర్స్. అలా కాకుండా అదే కంపెనీకి లేదు దీని యొక్క బిజినెస్ అనేది ఎఫెక్ట్ అయింది. ఫ్యూచర్‌లో పెరిగే ఛాన్స్ లేదన్నారనుకోండి, సెల్లర్స్ అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారన్నమాట. సో దీనివల్ల మార్కెట్‌లో ప్రైస్ పెరగడం, పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూడండి. అన్ ఎఫిషియెంట్‌లీ ఫంక్షనింగ్ స్టాక్ మార్కెట్ ఈస్
considered critical to the economic development as it gives the companies the ability to quickly access capital from the public. సో సేమ్ మన లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నది, ఒక కంట్రీలో కనుక మన క్యాపిటల్ మార్కెట్స్ అనేది మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయంటే ఎవరైతే పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క మనీ తీసుకెళ్ళి బెటర్ రిటర్న్స్ ఇచ్చే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ కంపెనీస్ కూడా తక్కువ కాస్ట్ ఆఫ్ అంటే తక్కువ రిటర్న్స్కి అంటే మన ఇంట్రెస్ట్ రేట్ తక్కువకి వీళ్ళ దగ్గర మనీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. చూడండి, నార్మల్గా మాట్లాడుకుంటే మనకి ఆప్షన్స్ ఏముంటాయి, మీ దగ్గర మనీ ఉన్నాయనుకోండి, మనం లాకర్లో పెట్టుకుంటారు కొంతమంది, కొంతమంది తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్, కొంతమంది తీసుకెళ్ళి ఓన్లీ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇలానే చేసుకుంటాం, ఎందుకంటే మనం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడం కాబట్టి. అలా కాకుండా క్యాపిటల్ మార్కెట్స్ అనేది సెబీ వాళ్ళు వచ్చి, చూడండి మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తాం, ఈ విధంగా మీరు మీ యొక్క మనీ కానీ తీసుకెళ్ళి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాను, అప్పుడు ఏమవుతుంది, కంపెనీస్కి డబ్బులు వస్తాయి, దాంతోపాటు మనకు కూడా ఎక్స్ట్రా రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ క్యాపిటల్ మార్కెట్స్ వల్ల. సో మనకు ఆల్ ఓవర్ ఇండియాలో మనకి మార్కెట్స్ని కంట్రోల్ చేసి బాడీ ఏమైనా ఉందంటే సెబీ అని ఒక బాడీ అయితే ఉందన్నమాట. వాళ్ళు ఓవరాల్గా మార్కెట్స్ అయితే కంట్రోల్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజెస్. సో మనకి ఏదన్నా ట్రేడింగ్ జరగాలన్నా, అమ్మాలి కొనాలనుకున్నా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే యాజ్ ఏ హైరార్కీ ఇలా ఉంటుందన్నమాట. సో మనకి ఎవరు ఉంటారంటే స్టార్టింగ్లో కింద లోయర్లో ఇన్వెస్టర్స్ అనుకోవచ్చు, ఆర్ పబ్లిక్ అనుకోండి. సో వీళ్ళు ఏం చేస్తారు, కంపెనీ యొక్క షేర్స్ని అమ్మడం కొనడం చేయడానికి ట్రై చేస్తారు. సో వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కంపెనీ యొక్క షేర్లు కంపెనీ దగ్గర కొనే అవకాశం ఉందంటే లేదు. సో వాళ్ళ కోసం మనం ఎవరు ఉంటారంటే స్టాక్ బ్రోకర్స్ ఉంటారు. సో వీళ్ళు ఏమంటారు, ఈ బ్రోకర్స్కి నాకు ఈ కంపెనీ షేర్లు కావాలని అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు షేర్లు తీసుకోరు. వీళ్ళు మనకి ఎన్ఎస్సి, బిఎస్సి ఈ రెండు స్టాక్ ఎక్స్చేంజెస్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే స్టాక్ ఎక్స్చేంజెస్. సో వీళ్ళకి ఆర్డర్లు ప్లేస్ చేస్తారు అనుకోండి, వీళ్ళు వాళ్ళకి ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుందన్నమాట. అసలు స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ యొక్క షేర్లు ఎలా వస్తాయంటే, ఎప్పుడైతే కంపెనీ ఉందో వాళ్ళు వాళ్ళ యొక్క షేర్ని లిస్ట్ చేసినప్పుడు ఆ షేర్లన్నీ కూడా ఈ స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర లిస్ట్ అవుతాయి అన్నమాట. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర లిస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కంపెనీ యొక్క షేర్స్ని మనం అమ్మాలన్నా కొనాలనుకుని డైరెక్ట్గా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి ఇండియాలో మోస్ట్లీ 2 స్టాక్ ఎక్స్చేంజ్లు అయితే ఉంటాయన్నమాట. ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, బట్ మన రైట్‌లో మాట్లాడుకుంటుంది మోస్ట్ ఇంపార్టెంట్‌గా 2. ఒకటి ఎన్ఎస్సి అంటారు, ఇంకోటి ఎన్ఎస్సి, ఇంకోటి బిఎస్సి మాట. ఎన్ఎస్సి అంటే ఏమో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 2 కూడా ఎక్కువ ఫేమస్ మాట. చూడండి, ఎన్ఎస్సి గురించి మాట్లాడుకుందాం. ఎన్ఎస్సి ఇస్ ద ఇండియాస్ లీడింగ్ స్టాక్ ఎక్స్చేంజ్. మనకి ఎప్పుడంటే 1992లో స్టార్ట్ అయింది. మనకి అన్ని కూడా మోస్ట్లీ బిఎస్సి కూడా అండ్ ఎన్ఎస్సి 2 కూడా ఎక్కడ ఉంటాయంటే మనకి ముంబైలోనే ఉంటాయన్నమాట. సో టోటల్ ఆపరేషన్స్ అనేది ముంబై నుంచి మాత్రం జరుగుతూ ఉంటాయి. ఓకే, తర్వాత మరి ఇక్కడ చూస్తే 4th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ బేస్డ్ ఆన్ ఈక్విటీ ట్రేడింగ్ వాల్యూమ్స్. మీరు చూస్తే మనకి ఆల్ ఓవర్ ద వరల్డ్లో 4th లార్జెస్ట్ అంటే మనకి యుఎస్ఏ ఉంటుంది, జపాన్, వీటన్నిటిలో ఎక్కువ ట్రేడింగ్ వాల్యూమ్ జరిగితే దాని తర్వాత 4th లార్జెస్ట్ అయితే మన ఎన్ఎస్సి అయితే ఉంటుంది. ఎన్ఎస్సిని ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటే ట్యాక్స్ పేయింగ్ కంపెనీ విత్ ఇన్వెస్టర్స్. ఎవరెవరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మనకి ఎల్ఐసి, ఎస్బీఐ, ఐఎఫ్సిఐ లిమిటెడ్ అని చెప్పి ఐడిఎఫ్సి లిమిటెడ్, వీళ్ళందరూ ఫామ్ అయ్యి మనకి ఎన్ఎస్సి అనే ఒక స్టాక్ ఎక్స్చేంజ్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో మీరు ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. అండ్ ఇక్కడ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి, మనకి సెబీలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. ఎన్ఎస్సి ఇస్ ద ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా అన్నమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వేర్ ఓనర్షిప్, మేనేజ్మెంట్, ట్రేడింగ్ రైట్స్ 3 ఉంటాయన్నమాట. ఈ మూడిటిని హ్యాండిల్డ్ బై డిఫరెంట్ పర్సన్స్. నార్మల్గా మనకి నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను అనుకోండి, నార్మల్‌గా ఏం చేస్తాను, నేను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే, ఈ కంపెనీలో మొత్తం ఓనర్ నేనే ఉంటా, మేనేజ్మెంట్ నేనే ఉంటా, బిజినెస్ ట్రేడింగ్ ఏదన్నా అన్నీ కూడా నేనే చేసుకుంటా నార్మల్‌గా నా బిజినెస్ అయితే. కానీ ఇక్కడ ఈ సెబీ వాళ్ళు ఒక రూల్ ఏం పెట్టారంటే, చూడండి మీరు ఎన్ఎస్‌ని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఇష్యూ క్రియేట్ అవుతుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి, సో ఎప్పుడు కూడా మీరు ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళే డైరెక్ట్‌గా మేనేజ్మెంట్ చేయకూడదు, ట్రేడింగ్ రైట్స్ మీ దగ్గర ఉండొద్దని చెప్తారన్నమాట. సో అందుకోసం చూడండి, ఓనర్షిప్ అనేది సపరేట్ పర్సన్ దగ్గర ఉంటుంది. తర్వాత మేనేజ్మెంట్, దాన్ని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు సపరేట్ పర్సన్ దగ్గర ఉంటుంది. అండ్ ట్రేడింగ్, ఈ 3 కాడ డిఫరెంట్ పార్టీస్ దగ్గర ఉంటాయన్నమాట. సో 3 ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ పీపుల్. సో దీనివల్ల ఏంటంటే పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ కానీ పబ్లిక్ యొక్క మనీ అనేది సేఫ్గా హ్యాండిల్ చేయబడుతుందన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీకు క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఎప్పుడైనా లైక్ ఇంటర్వ్యూస్లో కానీ ఎనీ ప్లేసెస్లో, మేనేజ్మెంట్ ఓనర్షిప్, మేనేజ్మెంట్ ట్రేడింగ్ రైట్స్ ఆఫ్ ఎన్ఎస్సి ఈజ్ విత్ ద సేమ్ పర్సన్ ఆర్ డిఫరెంట్ పర్సన్స్ అంటే 3 ఇండిపెండెంట్ పర్సన్ అని చెప్పాలన్నమాట. అది ఆ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి.
ఎన్ఎస్సి మనకి ఏం చేస్తుందంటే ఆఫర్స్ ద ఫుల్లీ ఆటోమేటెడ్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్. అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఎవరైనా స్కామ్ 1992 ఈ వెబ్ సిరీస్ చూసారనుకోండి, అందులో మనకి మీరు చూస్తే క్లియర్గా అక్కడ ఏం జరుగుతుంది, మొత్తం వెబ్ సిరీస్ అంతా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఏమనంటే మనకి కొనేవాళ్ళు ఎలా ఉంటారు, అమ్మేవాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. లైక్ వాళ్ళు కొన్ని ఇండికేషన్ చూపిస్తారు అనమాట. అంటే హ్యాండ్ జెస్చర్స్ ఎలా అంటారు, ఇటు సైడ్ అంటే బై చేయడం, ఇలా చూపిస్తే సెల్ చేయడం అనమాట. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జెస్చర్స్ ఉపయోగించి వాళ్ళు అమ్మడం కొనడం చేసేవారు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి నేను ఒక షేర్ కొన్నాను అనుకోండి, ఆ షేర్ నా అకౌంట్లోకి రావాలంటే కొన్ని డేస్ టైం పట్టింది. ఎందుకని, నాకు కొరియర్ చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి. అలా కాకుండా ప్రెజెంట్ ఆఫ్టర్ 1992 అంటే అప్పుడు స్కామ్ తర్వాత లాంచ్ అయిన ఎన్ఎస్సి మాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ మాట. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను అనుకోండి, నాకు ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు అంటే నేను ఆ స్క్రీన్ చూసి నేను ఆ యొక్క ట్రేడింగ్ యాక్టివిటీ చేసుకోవచ్చు మాట. చూడండి, స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ దట్ ఈస్ రన్ ఈస్ కాల్డ్ నేషనల్ ఎక్స్చేంజ్ ఫర్ ఆటోమేటెడ్ ట్రేడింగ్, నీట్ అంటారన్నమాట. సో ఇదేంటంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన టెర్మినల్ మాట. అంటే మన బ్రోకర్స్కి ఇచ్చే టెర్మినల్ ఇది. సో ఈ విధంగా ట్రేడింగ్ జరుగుతుంది. ఒకసారి మనం ఎన్ఎస్సి వెబ్సైట్ చూసొద్దాం. చూడండి, ఎన్ఎస్సి వెబ్సైట్ అయితే ఒకసారి చూసొద్దాం. చూడండి, ఇది మనకి ఎన్ఎస్సి యొక్క వెబ్సైట్ మాట. ఇక్కడ మీరు చూస్తే మనకి ఏం కనిపిస్తుంది, మొత్తం ఓవరాల్ డేటా అంతా చూడండి. ఇక్కడ హోమ్లో మార్కెట్ డేటా అని చెప్పి పైన మీరు చూస్తే ఏ కంపెనీ యొక్క షేర్లు ఈ రోజు ఏ రేట్ ఉన్నాయి. ఎందుకంటే మనకి మార్కెట్ అనేది ఓపెన్లో ఉంది కాబట్టి ఈ ప్రైస్ అనేది ప్రతి సెకండ్కి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ డేటా ఉంది, తర్వాత నిఫ్టీ 50 మాట ఇండెక్స్, అంటే ఇండియాలో టుడే ఏం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు కూడా రెడ్ కలర్ కనిపించింది అనుకోండి, దాని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఉన్నట్టు, అంటే ఫాలో అవుతుందని చెప్పి. అలా కాకుండా గ్రీన్ కలర్ కనిపిస్తుంది అనుకోండి, మార్కెట్ పైకి వెళ్తుందని అర్థం అన్నమాట. సో ఇక్కడ మొత్తం డేటా అంతా డిస్ప్లే చేస్తుంటారు. కరెంట్ 1 డేలో ఏం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో. సో మనకు కావాలంటే మార్కెట్ డేటా చెక్ చేసుకోవచ్చు, ఎన్ఎస్సి గురించి. తర్వాత రెగ్యులేషన్స్ ఏమున్నాయి, మనకి ఏమైనా కావాలంటే కనుక ఎడ్యుకేషన్ మనకి కంటెంట్ దొరుకుతుంది. రిసోర్సెస్ అంటే డేటా అన్నమాట. అంటే మనకి ఏదైనా రీసెర్చ్ చేయాలనుకోండి, ఓవరాల్ పీరియడ్లో ఎంత జరిగింది, ఎలా జరుగుతుంది, ఏ కంపెనీ ఎలా పర్ఫామ్ చేసేది, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకా అలా మొత్తం దీని రిలేటెడ్ వెబ్సైట్ అన్నమాట. సో ఇక్కడ మీరు, లేదు నేను ఒక కంపెనీ గురించి చెక్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు మాట. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళి నేను ఇప్పుడు జొమాటో కావాలనుకుంటున్నా. జొమాటో అంటే మనకు రాదన్నమాట, ఎందుకంటే జొమాటో పేరు అనేది మారిపోయింది, ఎటర్నల్ అంటారు. చూడండి, ఎటర్నల్ లిమిటెడ్. చూడండి ఈరోజు జొమాటో ప్రైస్ ఏం జరుగుతుంది, ఇక్కడ మీరు చూస్తే మొత్తం కనిపిస్తుంది అనమాట. ఏమని, ఈరోజు 298.90 ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే మనకి టోటల్ డేటా కనిపిస్తుంది. అంటే ఈ ఆర్డర్ బుక్లో ఎవరు కొన్నారు. సో వీటన్నిటి గురించి తర్వాత మనకి సెషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, డీటెయిల్గా మాట్లాడుకుందాం. జస్ట్ మీకు ఓవర్ వ్యూ అనమాట. చూడండి ఏం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. టోటల్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి అనౌన్స్మెంట్స్ అని చెప్పి, ఏదన్నా పబ్లిక్ ఏదైనా రిపోర్ట్స్ అయినా సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నారా కంపెనీ అని చెప్పి, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు క్లియర్గా మనకి డిస్ప్లే చేస్తారు. సో ఇది మనకి ఎన్ఎస్ యొక్క బెస్ట్ యూజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీకు చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను చూసినప్పుడు రిప్లై ఇస్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ ఎన్ఎస్సి. అసలు ఈ ఎన్ఎస్సి యొక్క ఫంక్షన్స్ ఏంటి, దీనికోసం ఎన్ఎస్సిని ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ థింగ్ చూడండి, అసలు ఈ ఎన్ఎస్సి కొన్ని ఆబ్జెక్టివ్స్తో వర్క్ చేస్తున్నమాట. దాని ఏంటంటే ఫస్ట్ ఇది ఎస్టాబ్లిషింగ్ ఏ నేషనల్ వైడ్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఫర్ ఈక్విటీ డెట్ అండ్ అదర్ హైబ్రిడ్ ఇన్వెస్ట్మెంట్స్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇది నేషనల్ వైడ్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనమాట. అంటే ఏంటి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం స్కామ్ 1992లో. అక్కడ ఏం జరుగుతుంది, అమ్మాలన్నా కొనాలన్నా కానీ మనం ఫిజికల్గా ఫోన్ చేయడం, ఆర్ మనం వెళ్ళి ఒక కొరియర్ పంపించడం, దాని ద్వారా మనకి బయింగ్ సెల్లింగ్ జరిగేది. బట్ దీనివల్ల మనకు ఒక బెనిఫిట్ ఏం క్రియేట్ అవుతుందంటే ఎన్ఎస్సి వల్ల ఆటోమేటిక్గా నేషనల్ వైడ్ ట్రేడింగ్. అంటే ఏంటి, మనం ఒక సింపుల్గా నేను నా యొక్క బ్రోకర్ టెర్మినల్ ఓపెన్ చేస్తా. లైక్ ఎలా అంటే నేను జీరోదా కానీ ఏంజిల్ వన్ ఏదో ఒక బ్రోకర్ టెర్మినల్ ఓపెన్ చేసి నేను ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి నేను ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో అందరికీ తెలిసిందే మనకి ఎన్ఎస్సి ఎక్కడ ఉంటుంది, ముంబైలో ఉంటుంది. సో మనం ఎక్కడ ఉన్నాం, ఆంధ్రాలో ఉన్నాం. సో చాలా నార్మల్గా ఇంటర్నెట్ లేదనుకోండి, మనం ఒక పోస్టో కొరియర్ పంపించాలి, అప్పుడు అది వాళ్ళకి రీచ్ అయిన తర్వాత బ్రోకర్ అప్పుడు బై చేయడం సెల్ చేయడం చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు నాకేంటంటే సింపుల్గా నేను సిస్టమ్ ఓపెన్ చేశాను అనుకోండి, ట్రేడింగ్ సమ్ స్టాక్ బ్రోకర్ సిస్టమ్, ఆటోమేటిక్ సింపుల్గా బై ఆర్ సెల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సింపుల్ థింగ్
ఒక ఫంక్షన్ అనమాట ఎన్ఎస్సి యొక్క. సెకండ్ది, ఎన్ష్యూరింగ్ ఈక్వల్ యాక్సెస్ టు ఇన్వెస్టర్స్ అక్రాస్ ద నేషన్ త్రూ అప్రోప్రియేట్ కమ్యూనికేషన్ నెట్వర్క్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మీరు చూస్తే కొన్ని కంపెనీస్ ఏం చెప్తాయంటే, చూడండి మేము కొత్తగా ఒక బిజినెస్ అంటే ఎక్స్పాన్షన్ అంటే ఏదైతే బిజినెస్ చేస్తున్నామో అది కాకుండా పెంచుకోవడం ట్రై చేస్తున్నాం. అంటే ఏంటి, నేను వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం రెడీగా ఉన్నా. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ఎస్సికి ఒక డాక్యుమెంట్ ఇస్తారనమాట. అదేంటంటే, చూడండి మేము ఈ బిజినెస్ చేస్తున్నాం రైట్ నా, సో మేము దాంట్లో నుంచి వేరే బిజినెస్లో మూవ్ అవ్వడం రెడీగా ఉన్నాం. ఈ బిజినెస్ అనేది పబ్లిక్ తెలియజేయండి అని చెప్తారు. సో నార్మల్గా ఎక్స్చేంజ్ లేదనుకోండి ఏమవుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ ఇక్కడ మెయిల్ చేయాల్సి వస్తుంది. మెయిల్ కాదు, కొరియర్ చేస్తారు. కొరియర్ చేసినప్పుడు అందరికీ ఒకటేసారి రీచ్ అవుతుందంటే అందరికీ ఒకటేసారి రీచ్ కాదు. సో చాలా టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా ఏదైతే ఎన్ఎస్సి వెబ్సైట్ ఉందో, మనం అక్కడ అనౌన్స్మెంట్స్ అని చూశారు కదా, సో అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ అప్లోడ్ చేశారు అనుకోండి, ఎవరు కావాలంటే వాళ్ళు ఇమీడియట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో అదొక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. చూడండి అదే చెప్తుంది, ఎన్ష్యూర్స్ ఈక్వల్ యాక్సెస్ టు ఇన్వెస్టర్ అక్రాస్ ద నేషన్ త్రూ అన్ అప్రోప్రియేట్ కమ్యూనికేషన్ నెట్వర్క్. సో మనకి ఒక ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్లో కనుక ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ ఒకటేసారి అప్డేట్ అవుతుంది. అండ్ ఎవరు కావాలంటే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్రొవైడింగ్ ఏ ఫెయిర్, ఎఫిషియెంట్ అండ్ ట్రాన్స్పరెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ టు ఇన్వెస్టర్ యూజింగ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్ఎస్సి అనేది లేదనుకోండి ఏమవుతుంది, ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు సబ్మిట్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి రీచ్ అవ్వాలంటే, ఇప్పుడు చూడండి ముంబై ఉంది, ముంబై నుంచి ఆంధ్ర. సో నార్మల్గా ప్రైస్ ఇక్కడ 100 రూపీస్ అని కోట్ చేశారు. అంటే డే 1లో పంపించారు, నార్మల్ కొరియర్ చేశారు, మన దగ్గర రీచ్ అవ్వడానికి D10 అయింది అనుకోండి, ఏమవుతుంది, ఈ 100 రూపాయలు ఉన్న ప్రైస్ 115 రీచ్ అయిపోవచ్చు. నేనేంటంటే 100 రూపాయలు కొనమని చెప్పా, బట్ 115 రూపాయలు రీచ్ అయిపోయింది. సో నాకు 100 రూపాయలు దొరికే అవకాశం అయితే ఉండదు. సో ఈ ఇష్యూస్ ఉండేమాట ఇప్పుడు మనకి ఈ ఇంటర్నెట్ లేనప్పుడు. అలా కాకుండా ఈ ఇంటర్నెట్ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఎవరైతే ముంబైలో ఉన్న పర్సన్ ఏదైతే ప్రైస్ చూస్తున్నాడో మన ఎన్ఎస్సి వెబ్సైట్లో చూశారు 298.90, సేమ్ అదే ప్రైస్ని మన చెన్నైలో ఉన్న వాళ్ళు అదే చూస్తారు, కోల్కతాలో అదే కనిపిస్తుంది, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ మన రూరల్ ఏరియాస్ ఆంధ్ర, వైజాగ్ ఎక్కడున్నా కానీ అందరికీ కూడా సేమ్ అదే ప్రైస్ కనిపిస్తుంది. సో అదొక బెస్ట్ బెనిఫిట్ అన్నమాట. తర్వాత ఎనేబులింగ్ షార్టర్ ట్రేడ్ సెటిల్మెంట్ పీరియడ్ అండ్ బుక్ ఎంట్రీ సెటిల్మెంట్ సిస్టమ్స్ అన్నమాట. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే, సో నార్మల్గా ప్రీవియస్ డేస్లో ఎలా జరిగేదంటే మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం ఏంటి, ఇప్పుడు నేను ఈరోజు ఒక షేర్ కొన్నాను అనుకోండి డే 1, నాకు ఈ షేర్ నా అకౌంట్కి రావాలంటే నాకు డే 10 ఆర్ డే 15 అయ్యేది. ఎందుకని, నేను కొన్నప్పుడు నా బ్రోకర్ అని డబ్బులు పే చేస్తా. పే చేసినప్పుడు బ్రోకర్ ఏం చేస్తాడు, మీరు ఈ షేర్ కొన్నారని చెప్పి మన కొరియర్లో షేర్ సర్టిఫికేట్ పంపిస్తాడు. అది నాకు రీచ్ అవ్వడానికి అండ్ బుక్స్లో అప్డేట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టేది, 15 డేస్ 20 డేస్ పట్టేది. సో దానివల్ల ఏంటంటే మధ్యలో ఇది కనుక మిస్ అయింది అనుకోండి, మనం ఎవరిని అడగడానికి అండ్ అది ఎక్కడ ఉందో అని తెలుసుకోవడానికి చాలా కాంప్లికేట్ అయిపోయింది. అలా కాకుండా ఇప్పుడు ఏం జరిగిందంటే, ప్రతిదీ కూడా ఈరోజు ట్రేడింగ్ జరిగింది అనుకోండి, ప్రెజెంట్ రైట్ నౌ T+2 అంటారనమాట. అంటే ఏంటి, ట్రేడ్ జరిగిన రోజు నుంచి 2 రోజుల్లో మీ అకౌంట్లోకి షేర్స్ అనేది వచ్చాయన్నమాట. రైట్ నౌ ఇది T+1 కాడ నడుస్తుంది. అంటే ఏంటి, విత్ ఇన్ 1 డేలో మీ యొక్క షేర్స్ అనేది మీ అకౌంట్లోకి క్రియేట్ అయిపోవాలి ఆర్ మీ అకౌంట్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. సో మనం బ్యాంకులో ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం, బ్యాంక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు యూపీఐ కానీ ఏదన్నా ఫోన్పే ఉపయోగించి మీరు ట్రాన్సాక్షన్ చేశారు, చేసినప్పుడు ఏమవుతుంది, మీ యొక్క మనీ ఇమీడియట్గా డిడక్ట్ అయిపోతాయి. ఇమీడియట్గా డిడక్ట్ అయిపోయి ఎవరి అకౌంట్కి అయితే పేమెంట్ చేశారో వాళ్ళ అకౌంట్లోకి యాడ్ అయిపోతాయి. సో అదేంటంటే ఇన్స్టెంట్ అనమాట, ఇమీడియట్ ట్రాన్స్ఫర్స్ అనుకోవచ్చు. రైట్ నో సెబీ కూడా ప్లాన్ చేస్తుంది ఏంటంటే T+0 అండ్ ఇమీడియట్ ట్రాన్స్ఫర్స్. అంటే ఏంటి, ఈరోజు ట్రేడ్ జరిగింది అనుకోండి, ఈ రోజు మీ యొక్క షేర్లు అనేది మీకు డిడక్ట్ అయిపోయాయి, ఎవరైతే కొన్నారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. రైట్ నో T+2 నడుస్తుంది, కొన్ని షేర్స్కి మాత్రం T+1, ఫ్యూచర్లో వాళ్ళు ప్లాన్ చేస్తుంది T+0, ఏది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మీటింగ్ ద కరెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్. సో ఇప్పుడు కూడా సెబీ వాళ్ళు ఎలా వర్క్ చేస్తారంటే, మన మార్కెట్స్ అనేవి ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ స్టాండర్డ్స్ని మీట్ అయ్యేటట్లు వాళ్ళు ఎలా అయితే డిఫరెంట్ రెగ్యులేషన్స్ పెట్టి మన మార్కెట్స్ని కంట్రోల్ చేస్తున్నారో, అలా డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ రిపోర్టింగ్స్, అంటే ప్రతి కంపెనీ కూడా లిస్ట్ అయిన కంపెనీ డిఫరెంట్ డిఫరెంట్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట సెబీ రిలేటెడ్. లైక్ వాళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ సబ్మిట్ చేయడం ఆర్ ఏదైనా చేంజ్ జరిగినప్పుడు ఆ చేంజ్ గురించి డిస్ప్లే చేయడం అన్నీ కూడా చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మన ఏదైతే పబ్లిక్ కంపెనీ నమ్మి పెట్టుబడి పెట్టారో వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఇన్వెస్టర్ అనేవి కూడా లాస్ అవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయన్నమాట. సో అందుకోసం ఏం చెప్తానంటే, ఇప్పుడు కూడా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ని అందరూ కూడా ప్రతిసారి చదువుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దానివల్ల ఏంటంటే మనం సేఫ్ సైడ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అసలు కంపెనీలో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఒక వెబ్సైట్ అది చూపిస్తాను చూడండి.
చూడండి, ఇది స్క్రీనర్ అంటారు. మీరు అందరూ కూడా లాగిన్ అవ్వండి. మీ మెయిల్ ఐడితో లాగిన్ అయితే ఫ్రీగా చూసుకోవచ్చు. ఇటర్నల్ లిమిటెడ్ అంటే ఏంటి? జొమాటో. చూడండి, ఇక్కడ మనకి కింద స్క్రోల్ చేశారనుకోండి, దీని గురించి తర్వాత మాట్లాడుతాను. ప్రెసెంట్ అయితే మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చెప్తున్నమాట. చూడండి, ఇక్కడ డాక్యుమెంట్స్ అని చెప్పి మనకి సపరేట్గా ఒక ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, డాక్యుమెంట్స్ అని చెప్పి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? అనౌన్స్మెంట్స్ అంటే కంపెనీ రీసెంట్గా ఏమేమి అనౌన్స్మెంట్ చేసింది. జనరల్ అప్డేట్, లిక్విడేషన్ ఆఫ్ జొమాటో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జొమాటో ఇంటర్నెట్, సమ్ ఒక కంపెనీని వాళ్ళు క్లోజ్ చేశారన్నమాట. సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్ని ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే అక్టోబర్లో కాన్ కాల్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని మీనింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ అంటారు అనమాట. సో అందరికీ తెలిసిందే కదా, మనకి ఇండియాలో అకౌంటింగ్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 2025 టు, నేను 25లో స్టార్ట్ చేశాను అనుకోండి, 31 మార్చ్ 2026. సో ఇది నా 1 ఇయర్ అకౌంటింగ్ పీరియడ్. సో నేను ఎప్పుడు కూడా నా బుక్స్ని ఎప్పుడు క్లోజ్ చేస్తా అంటే ఫస్ట్ ఏప్రిల్ స్టార్ట్ చేస్తే 2025 స్టార్ట్ చేస్తే 31 మార్చ్ 2026 నా బుక్స్ అనేది క్లోజ్ అవుతాయి అనమాట. ఇది ఒక అకౌంటింగ్ పీరియడ్. సో కంపెనీస్ అన్ని ఏం చేస్తారు నార్మల్గా, వాళ్ళు మేము ఏం చేస్తున్నాం ఏంటని చెప్పి ఒక సంవత్సరానికి ఒక రిపోర్ట్ అయితే ఇస్తాం అనమాట పబ్లిక్కి. దాన్ని యాన్యువల్ రిపోర్ట్ అంటారు. చూడండి, ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్ అంటారు కదా. సో అది ఇయర్లీ ఇచ్చేది. సో కంపెనీస్ ఇవి ఏం చేస్తుందంటే, సో మీరు యాన్యువల్ ఇస్తున్నారు ప్రాబ్లం లేదు, బట్ అసలు మీరు ఎవ్రీ క్వార్టర్ అంటే ఎవ్రీ 3 మంత్స్కి మీరు ఎలా పర్ఫామ్ చేస్తారో దాని రిలేటెడ్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తారు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఫస్ట్ 2024 టు 30th June 2025, ఇక్కడ 3 మంత్స్. సో ఇలా ప్రతి 3 మంత్స్కి వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేస్తారన్నమాట. ఎవరికి? స్టాక్ ఎక్స్చేంజెస్కి. ఎవరికి ఇమ్మని చెప్పి? జనరల్ పబ్లిక్ ఇవ్వడం చెప్పి. సో వీటిలో ఏమంటారంటే క్వార్టర్లీ రిపోర్ట్స్ అంటారు. సో ఈ క్వార్టర్లీ రిపోర్ట్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మీరు ప్రతి క్వార్టర్ డేటా చెక్ చేశారనుకోండి, అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఏమని, అసలు ఈ కంపెనీలో ఏం జరుగుతుంది ఏంటి. చూడండి, ఇక్కడ క్లియర్గా వాళ్ళు చెప్తారన్నమాట. మనం వీటికి అటెండ్ అయ్యి మనం నార్మల్గా ఈ రోజులు అన్నీ కూడా మనకి ఆన్లైన్ మీటింగ్స్ ఉంటాయి. జూమ్ మీటింగ్ లింక్ వస్తుంది. మీరు కనుక ఈ కంపెనీలో షేర్ హోల్డర్ అయ్యారనుకోండి, మీకు ఒక జూమ్ మీటింగ్ లింక్ పంపిస్తారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే ఏమొస్తుందంటే, మీరు జాయిన్ అవ్వగానే అక్కడ కొంతమంది రిపోర్టర్స్ ఉంటారన్నమాట. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఎవరిని? మేనేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే, చూడండి మీరు ఇయర్లో ఇంత పర్ఫార్మెన్స్ జనరేట్ చేశారు, లైక్ మీ ప్రాఫిట్ అనేది 20% పెరిగింది అనుకోండి, అసలు రీజన్ ఏంటి, ఎందుకు పెరిగింది? ఒకవేళ ప్రాఫిట్ అనేది లాస్ తగ్గిందనుకోండి, 20% డిప్ అయింది, సో దీనికి రీజన్స్ ఏంటని చెప్తారనమాట. సో ఎప్పుడు కూడా ఈ రీజన్స్ అనేది మీరు ఓకే, వెల్ జెన్యున్ కాజ్ వల్ల జరిగింది అన్నారు అనుకున్నారనుకోండి, అప్పుడు ఏమనుకోవచ్చు అంటే ఓకే, కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుందో తెలుసుకుంటామట. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ టైంలో మన యొక్క రిపోర్ట్స్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వీటిని మనం కాన్ కాల్స్ అంటారు. సో అందుకోసం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఫ్యూచర్లో మీరు ఎప్పుడన్నా ఒక రీసెర్చ్ ఫర్మ్స్లో కానీ ఇప్పుడు రీసెర్చ్ కంపెనీస్లో జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని అడిగి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే కాన్ కాల్స్ రిలేటెడ్ డేటా అడుగుతారు. సో రీసెంట్గా ఏమైనా కాన్ కాల్స్ జరిగినాయా, ఒకవేళ యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటే కనుక మీరు ఆ యాన్యువల్ రిపోర్ట్స్ని హౌ టు అనలైజ్, మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు, ఈ కాన్ కాల్ రిపోర్ట్స్ బట్టి డేటాని మీరు ఎలా గ్యాదర్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అన్నమాట ఎప్పుడు మీకు జాబ్స్కి వెళ్ళినప్పుడు. ఓకేనా? చూడండి నెక్స్ట్. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఇండియాలోనే లాస్ట్, నాట్ ఓన్లీ ఇండియా, ఇది ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఈ సౌత్ ఏషియాలో అంటారు అనమాట, వరల్డ్లో కాదు. నెక్స్ట్ ఉంది ఇక్కడ ఫస్ట్ పాయింట్. సో ఇండియా, బిఎస్సి ఈస్ ఇండియా స్టాక్ ఎక్స్చేంజ్ లొకేటెడ్ ఎట్ ద దలాల్ స్ట్రీట్ ముంబై. సో సేమ్ రెండు కూడా ముంబైలోనే ఉంటాయి. బిఎస్సి ఈస్ ద ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా సౌత్ ఏషియా విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ 1875. సో మనకి ఎప్పుడో స్టార్ట్ అయింది. అండ్ ఇది మనకి 10th ఓల్డెస్ట్ సెక్యూరిటీస్ మార్కెట్స్ ఇన్ వరల్డ్ మాట. అంటే వరల్డ్లో మాత్రం 10th, ఏషియాలో మాత్రం ఓల్డెస్ట్ మాట, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. సో సేమ్ ఏదైతే ఎన్ఎస్సి యొక్క బెనిఫిట్ ఉంటుందో సేమ్ బెనిఫిట్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇట్ హ్యాస్ హెల్ప్డ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాస్ క్యాపిటల్ మార్కెట్ అండ్ హెల్ప్డ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద కార్పొరేట్ సెక్టర్. సో మనకి ఎన్ఎస్సి ఎప్పుడు స్టార్ట్ అయింది? 1992లో స్టార్ట్ అయింది. సో 1992 కన్నా ముందు మనకి ఎవరు ఉన్నారంటే, ఇది 1875 నుంచి కాబట్టి, సో మోస్ట్లీ ఇండియా డెవలప్ అవడానికి కానీ లేకపోతే కార్పొరేట్ సెక్టర్ పెరగడానికి కానీ మెయిన్ రీజన్ మనకి బిఎస్సి మాట. సో దీనివల్లే మోస్ట్లీ మన ఐపీఓస్ అన్నీ జరిగినాయన్నమాట. మీరు చూసుకుంటే టాటా మోటార్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఐటీసీ వీళ్ళందరూ కూడా ఎన్ఎస్సి రాకముందే వాళ్ళ యొక్క షేర్స్ అనేది పబ్లిక్కి ఇష్యూ చేశారన్నమాట. దేని ద్వారా ఇష్యూ చేశారంటే బిఎస్సి ద్వారా. సో ఇలా ఒక కంపెనీ మన కంట్రీ డెవలప్మెంట్లో, కార్పొరేట్ డెవలప్మెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ మాట ఇది బిఎస్సి.
దాని తర్వాత చూడండి, సేమ్ మనం ఏదైతే ఫంక్షన్స్ మాట్లాడుకున్నామో ఎన్ఎస్సికి సేమ్ అవే ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. సో కొంత కొన్ని పాయింట్స్ యాడ్ చేశారు. సేమ్ ప్రైస్ డిటర్మినేషన్, సేమ్ ఎన్ఎస్సి చేయదంటే ఎన్ఎస్సి కూడా సేమ్ అదే చేస్తుంది. ప్రైస్ డిటర్మినేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు పార్టీస్ ఉన్నారనుకోండి, నేను ₹100 అని చెప్తా షేర్ ప్రైస్, వేరే వాళ్ళు ఏమంటారు 120 అంటారు. సో ఇద్దరు కూడా ఈ ప్రైసెస్ అనేది ఎగ్రీ అవ్వట్ల. సో ఇమీడియట్గా మనకి బిఎస్సి ఉందనుకోండి, మన ట్రేడింగ్ అనేది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం వల్ల అప్పుడు ఒక ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. ఇట్ మే బి 110 ఆర్ 115 అని చెప్పి. సో ఈ విధంగా ప్రైస్ డిటర్మినేషన్ జరుగుతుంది. ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మీకు ఒక క్యాపిటల్ మార్కెట్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దాంతోపాటు కంపెనీస్ కూడా జనాల దగ్గర నుంచి మనీ రేస్ ట్రై చేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కంపెనీస్కి ఫండ్స్ వచ్చినాయి అనుకోండి, చూడండి లింకేజ్ ఎలా ఉంటుందంటే, కంపెనీకి ఫండ్స్ వస్తున్నాయి. ఫండ్స్ వస్తే ఏమవుతుంది, కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తారా, సో కంపెనీ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. బిజినెస్ ఎక్స్పాండ్ అయింది అనుకోండి, ఏమవుతుంది, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జనరేట్ చేస్తారా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, పీపుల్కి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గి స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే స్పెండింగ్ పెరిగింది అనుకోండి, కంట్రీ యొక్క జీడిపి అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే జీడిపి పెరిగిందో ఆటోమేటిక్గా ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఇలా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి అనమాట. దాని తర్వాత మార్కెటబిలిటీ, లిక్విడిటీ. సో ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్. సో మార్కెటబుల్ లిక్విడిటీ అంటే ఏమనుకోవచ్చు అంటే, మీరు ఒక కంపెనీ షేర్ అమ్ముదామని కొందామని ట్రై చేసినా కానీ, ఈ యొక్క బిఎస్సి ఎన్ఎస్సి ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా మీరు ఏదైతే రేట్ మార్కెట్లో ఇప్పుడు చూడండి ₹110 రేట్ ఉంది. సో ఇమీడియట్గా మీరు వెళ్ళి నేను ఇప్పుడు ఈ షేర్ కొందామని చెప్పి ట్రై చేశాను అనుకోండి, ఇమీడియట్గా ఈ ₹110 మనకి అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు దొరికేస్తారు అనమాట. దాన్నే మార్కెటబుల్ లిక్విడిటీ అంటారు. సో ఇదంతా దేనివల్ల క్రియేట్ అవుతుందంటే ఈ బిఎస్సి ఎన్ఎస్సి వల్ల క్రియేట్ అవుతుంది. సో ఇవి లేవనుకోండి, నేను ₹110 అమ్ముదాం అని చెప్పి రెడీగా ఉన్నాను అనుకోండి, వాళ్ళు ఏమంటారు, మనకు అవసరం ఉంది అమ్మేస్తాం అని చెప్పి వాళ్ళు ₹105 కొంటాం అంటారు. సో దీనివల్ల మనం ₹5 లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవేమీ జరగకుండా ఉండాలంటే మనకి ఈ బిఎస్సి ఎన్ఎస్సి ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ చూడండి తర్వాత, అంటే మనం స్టార్టింగ్ రెండు మాట్లాడుకున్నవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మోస్ట్లీ అన్ని ప్లేసెస్లో యూజ్ చేసుకుంటాం. తర్వాత మనం మాట్లాడుకున్న రెండు స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయన్నమాట. ఈ రెండు కాడ ఏంటంటే కమోడిటీస్ రిలేటెడ్ అనమాట. సో ఎన్ఎస్సి, బిఎస్సి అనేవి ఈ రెండు కూడా ఓవరాల్ అన్నిటికీ యూజ్ అవుతాయి అనమాట. ఓవరాల్ మార్కెట్స్ మీద ఫోకస్ చేస్తాయి. బట్ ఎంసీఎక్స్, ఎన్సిడిఎక్స్ అని రెండు ఉన్నమాట. ఈ రెండు ఏంటి, మల్టీ కమోడిటీ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, చూడండి ఇక్కడ ఏం చెప్పారు, మల్టీ కమోడిటీ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఎంసీఎక్స్ ఇస్ ద ఇండియాస్ లార్జెస్ట్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్. సో అంటే కమోడిటీస్ అంటే ఏమనుకోవచ్చు అంటే, మనకి ఏవైతే క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్, జింక్ అని చెప్పి, సో ఇలా కొన్ని మెటల్స్ అన్ని ట్రేడ్ అవుతూ ఉంటాయి మార్కెట్లో ఆల్ ఓవర్ ది ఇండియాలో కాకుండా ఆల్ ఓవర్ ద వరల్డ్లో కూడా కొన్ని మెటల్స్ అన్ని ట్రేడ్ అవుతుంటాయి. సో ఆ మెటల్స్ అంటే కమోడిటీ కోసమే ఎస్టాబ్లిష్ అయిన మార్కెట్ని ఎంసీఎక్స్ అంటారు అనమాట. సో ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ కమోడిటీ ట్రేడర్స్ దట్ ఫెసిలిటేట్స్ ఆన్లైన్ ట్రేడింగ్, సెటిల్మెంట్, క్లియరింగ్. సేమ్ మనం ఎన్ఎస్సి అయితే ఎలాగైతే వర్కౌట్ అవుతుందో సేమ్ అదే విధంగా ఇది ఆపరేట్ అయితే అవుతుంది. బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఏంటంటే, మనకి ఎన్ఎస్సిలో అన్నిటి మీద ఫోకస్ చేస్తాం, బట్ ఇక్కడ ఈ బిఎస్సిలో ఎంసీఎక్స్లో ఏమవుతుందంటే ఓన్లీ కమోడిటీ ట్రేడింగ్ అనమాట. అంటే మన కమోడిటీ ప్రొడక్ట్స్ మీద ఉంటుంది, క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ మీద. దేర్ బై ప్రొవైడింగ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్, ఆల్ దోస్ థింగ్స్. అంటే ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు రిస్క్ మేనేజ్మెంట్, హెడ్జింగ్ అంటే, ఎప్పుడైతే కొన్ని కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఎవరు, మన ఏవియేషన్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ కానీ, లైక్ ఇండిగో ఏవియేషన్ ఆర్ మనకి కళ్యాణ్ జ్యువెలర్స్, వీళ్ళందరూ ఏం చేస్తారు, బంగారం కావాలి రా మెటీరియల్, వీళ్ళకేమో క్రూడ్ ఆయిల్ కావాలి. సో వీళ్ళు ఎప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ అమ్మడం, కొన్నప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ అనేది ప్రతిరోజు చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇలా టైంలో ఏంటంటే వీళ్ళు ఒక ప్రైస్ని లాక్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఈరోజు $100 ఉందనుకోండి, వీళ్ళు ఒక 10 రోజులు, ఒక నెల రోజుల తర్వాత పేమెంట్ చేస్తారు. అప్పటికి $100 కాస్త $110 అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఈ రోజు పే చేస్తే $100 పే చేస్తే సరిపోతుంది. బట్ కంపెనీస్ ఎప్పుడు కూడా ఇమీడియట్గా పేమెంట్లు చేయవు. సో చూడడానికి $100 అయినా కానీ వీళ్ళు కొన్నప్పుడు కొన్ని టన్స్లో కొంటారు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే మనకి ఇమీడియట్గా దొరకవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, నేను దీని యొక్క ప్రైస్ని ఒక లెవెల్ దగ్గర లాక్ చేయాలి. అంటే ఏంటి, నేను ఓన్లీ $102 ఆర్ $103 అని చెప్పి. సో దానికోసం యూజ్ చేసే మార్కెట్ని ఈ కమోడిటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ మార్కెట్ అంటారు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క రిస్క్ని తగ్గించుకోవడానికి హెడ్జింగ్ అనే కాన్సెప్ట్ అనేది అప్లై చేసి
ఒక ప్రైస్ అయితే ఫిక్స్ చేసుకుంటారు. నెక్స్ట్ గోల్డ్, బేస్ మెటల్స్, ఎనర్జీ, ఆగ్రో కమోడిటీస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఓన్లీ ఫోకస్ దేని మీద ఉంటుందంటే నాన్ ఆగ్రో కమోడిటీ అంటే ఏంటి, ఏవైతే అగ్రికల్చర్ సంబంధం లేని వాటి మీద మాత్రమే దీని యొక్క ఫోకస్ అయితే ఉంటుంది అనమాట ఎంసీఎక్స్లో. అది ఇంపార్టెంట్ పాయింట్. బట్ ఇంక్లూడ్స్ ఫ్యూ అగ్రి ఆల్సో. ఇక్కడ చూడండి, మెథనాల్ ఆయిల్ అని చెప్పి, క్రూడ్ ప్లామ్ ఆయిల్, అదర్స్ కొన్ని కొన్ని మాత్రమే ట్రేడ్ అవుతూ ఉంటాయి. బట్ అగ్రికల్చర్కి సపరేట్గా మనకి వేరే ఏమన్నా ఉందంటే మనకి ఎన్సిడిఎక్స్ అని చెప్పి ఒకటి ఉంది. అందులో మాత్రం ఓన్లీ అగ్రికల్చర్ కమోడిటీస్ మాత్రం ఉంటాయి. సో ఇందులో బేసిక్గా ఎవరు ఫోకస్ అంటే నాన్ అగ్రి అంటే ఏంటి, గోల్డ్, క్రూడ్ ఆయిల్, సిల్వరు, నెక్స్ట్ బేస్ మెటల్, జింకు, కాపర్ ఇవన్నీ ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. బట్ స్మాల్ పోర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ కమోడిటీస్ మాత్రం ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, సేమ్ మనం ఏదైతే ఫంక్షన్స్ మాట్లాడుకున్నా సేమ్ అయ్యే ఫంక్షన్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఆ ఫంక్షన్ చూడండి, ఫస్ట్ ఏం చెప్పారంటే ట్రేడింగ్ అండ్ సర్వేలెన్స్. అంటే ట్రేడింగ్ ప్రొవైడ్ చేయడం, బట్ దాంతోపాటు సర్వేలెన్స్ అనమాట. అంటే పర్టికులర్ కస్టమర్ హెడ్జింగ్ అని కరెక్ట్గా చేశారా, వాళ్ళు కరెక్ట్గా మార్జిన్స్ మెయింటైన్ చేస్తాం లేదని చెప్పి అంతగా చెక్ చేస్తూ ఉంటుంది. క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్. క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే మనం ఏదైతే మనీ అంటే మీరు క్రూడ్ ఆయిల్ కాంట్రాక్ట్స్ ఎంటర్ అయ్యో అవన్నీ క్లియర్గా సెటిల్మెంట్ జరుగుతున్నాయి, క్లియరింగ్ జరుగుతుందా లేదని చెప్పి. వేర్ హౌసింగ్ అండ్ లాజిస్టిక్స్. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ కూడా, ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న ఎన్ఎస్సి బిఎస్సిలో ఏం జరుగుతుందంటే మనం ఒక కంపెనీ యొక్క షేర్ అమ్మడం కొనడం చేస్తున్నాం అనుకోండి, ఏమవుతాయి, లాభం వస్తే నా యొక్క లాభం తీసుకుంటాను, నేను షేర్లు ఇచ్చేస్తాను అనమాట, అలా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు కూడా ఈ కమోడిటీ డెరివేటివ్స్లో వీళ్ళు కాంట్రాక్ట్స్ ఎంటర్ అయినప్పుడు డెలివరీ అనేది జరుగుతుందన్నమాట. డెలివరీ అంటే ఏంటి, ఇక్కడ బేసిక్గా ఎలా ఉంటుందంటే నాకు ఒక నెల తర్వాత 100 లీటర్ల క్రూడ్ ఆయిల్ కావాలని చెప్పి ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవుతారు, క్రూడ్ ఆయిల్. సో వీడు ముందే రేట్ చెప్తారనమాట, $100కే కావాలి. రైట్ నా మార్కెట్లో ఎంత ఉందంటే $99 ఉంది. సో $100కి ఎందుకు ఎంటర్ అయ్యారు, ప్రైస్ అనేది బాగా పెరిగిపోయింది అనుకోండి, మార్కెట్లో నేను $110 కొనుక్కోవాలి, నాకు ఇంత రిస్క్ తీసుకోవడానికి ఇష్టం లేదు, నేను $100కి కొంటా అన్నప్పుడు వేరే పర్సన్ కనుక ఎగ్రీ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవుతారు. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు 100 లీటర్లు కావాలి కాబట్టి మీరు ఏం చేయండి, ఆ 100 లీటర్లు మీ దగ్గర స్టోర్ చేసుకోవాలి. చూడండి, వేర్ హౌసింగ్ అండ్ లాజిస్టింగ్ మీ దగ్గర స్టోర్ చేసుకుని నేను ఎప్పుడైతే అడుగుతానో అప్పుడు నాకు డెలివరీ చేయాలన్నమాట. సో అందుకోసం ఎప్పుడు కూడా ఈ వేర్ హౌసింగ్ లాజిస్టిక్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ యాడ్ అవుతాయి అన్నమాట మన ఈ కమోడిటీ డెరివేటివ్స్లో, ఎంసీఎక్స్ అండ్ ఎన్సిడిఎక్స్లో. ఓకే అండి, నేనైతే ఇక్కడ అయితే స్టాప్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు చాలా మంది ఎవరో ఒకటి డౌట్స్ ఏం అడగట్లేదు. ఒకసారి మీకు ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, నేను అసైన్మెంట్ గురించి కానీ దీని గురించి కానీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి.